నమస్కారం. తెలుగు సినిమా కళామ తల్లికి పాటల పదార్చన చేసి సినిమా పాటకు కావ్య గౌరవాన్ని కల్పించిన పాటల తోటమాలి వేటూరి. అలతి అలతి పదాల అనంతార్థాల పద్మ వ్యూహాలు సృష్టించిన ప్రతిభామూర్తి వేటూరి. ఒకే చోట ఆగిపోకుండా సందర్భాన్ని బట్టి ఆయన పాట కొత్త దారిలో పరుగులు పెట్టింది. కొమ్మ కొమ్మకో సన్నాయిగా కొత్త ఓణీలు వేసింది. నేడు ఆ పాటల తోటమాలి జయంతి సందర్భంగా వేటూరి కోటి రాగాలు చూద్దాం. చిన్నతనం నుంచే సాహితీవేత్తల మధ్య పెరిగిన వేటూరి పాత్రికేయునిగా ఎంతో అనుభవాన్ని సంపాదించారు. ఆయన సినీ రంగానికి రావడం వెనుక ఎన్టీఆర్ ప్రోత్సాహం ఎంతో ఉంది. బహుశా అందుకేనేమో ఎన్టీఆర్ పాటలు రాయడం అంటే వేటూరికి ఎంతో సరదా. కథానాయకుడి స్థాయిని పెంచే పాటల దగ్గర నుంచి ప్రత్యేక గీతాల వరకు వేటూరి పాటలు ఎన్టీఆర్ స్థాయిని ఆకాశానికి తీసుకెళ్లాయి. పుట్టినవాడు కారాదు మట్టి బొమ్మ, పట్టుదలే ఉంటే కాగలడు మరో బ్రహ్మ, కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు, మహాపురుషులవుతారు, తరతరాలకి తరగని వెలుగవుతారు, ఇలా వేడుకులవుతారు. చట్టానికి న్యాయానికి జరిగిన ఈ సమరంలో, ధర్మానికి రక్తానికి జరిగిన సంగ్రామంలో, కడుపు తీపికి కట్టుబడని తీర్పు, కన్నీటికి కరిగిపోనిది తీర్పు, ఇది ఆ దైవమే ఇచ్చిన తీర్పు. తప్పా 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 అది ఒకటో నెంబరు బస్సు, దాని వ్యవహారం నాకు తెలుసు, దాని గొల్లపూడి రూటు అయినా కంకిపాడు దాటు, దాని గొల్లపూడి రూటు అయినా కంకిపాడు దాటు, రైట్ అంటే చాలు రయ్యన్న రైకల్లపూడి హాల్ట్, అది బస్సు కాదు మిస్సు, అబ్బ చూడు దాన్ని కసు బుస్సు, అది బస్సు కాదు మిస్సు, అబ్బ చూడు దాన్ని కసు బుస్సు. పుట్టింటోళ్ళు తరిమేశారు, కట్టుకున్నోడు బదిలేశాడు, అయ్యో పాపం పాపాయమ్మ టింగుర్రంగా బంగారమ్మ, అటు చూస్తే పాతికేళ్ళులే ఓ రాణి కట్టుకథలు చెప్పమాకులే, అటు చూస్తే పాతికేళ్ళులే ఓ రాణి కట్టుకథలు చెప్పమాకులే. వేటూరి తొలి సినిమా పాటలు స్వరాలు దిద్దింది కెవి మహాదేవన్. వేటూరి రాసిన కొమ్మ కొమ్మకో సన్నాయి పుస్తకంలో స్వర బ్రహ్మ, రాగ విష్ణు, గురుదేవు మహాదేవన్ అంటూ మామతో తనకున్నది గురు శిష్య సంబంధమని చాటారు. ఎలా రాస్తే బాగుంటుందో, ఎలా రాయకుంటే రక్తి కడుతుందో వేటూరి వారి చేత ఓనమాలు దిద్దించారు మహాదేవన్. ఈ ఇద్దరి కాంబినేషన్లో వచ్చిన ప్రతి పాట ప్రేక్షకుల్ని ఆనంద డోలికల్లో ఊగించింది. కనుకనే అతిమాం పావయే సాక్షి స్నాస్యేతి ఛరిజాంజలి అన్నారు. పరమ పవిత్రమైనటువంటి ఆ గంగానది కూడా ఏ మహాసాక్షి అయినా స్నానం చేసి తనను పునీతులు చేస్తుందా అని ఎదురు చూస్తుంటా. అంతటి మహాతల్లులు నాడే కాదు నేడూ ఉన్నారు. గోవుళ్ళు తెల్లనా, గోపయ్య నల్లనా, గోధూళి ఎర్రనా, ఎందువలన తెల్లావు కడుపుల్లో కర్రావులుండవా, కర్రావు కడుపున ఎర్రావు పుట్టదా, ఎందువలన అంటే అందువలన, ఎందువలన అంటే దైవ ఘటన. ఆరేసుకోబోయి పారేసుకున్నాను, అరే 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 కాకెట్టుకెళ్ళింది కొండగాలి, నువ్వు కొంట చూపు చూస్తే నీ చలి చలి
చలి చలి చలి చలి ఆరేసుకోవాల నారేసుకున్నావు అరే 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 నీ ఎత్తు తెలిపింది కొండగాలి నాకు ఉడుకెత్తిపోతోంది హరి 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 హరి. వేటూరి తొలి పాటకు సంగీతాన్ని అందించింది మహాదేవన్ అయితే ఆ అవకాశం ఇచ్చింది కళాతపస్వి విశ్వనాథ్. వేటూరి పాటల్లోని సొగసు అర్థం చేసుకోవాలంటే ఛాందస్సులకు కాస్తంత కష్టమే. ఆ కష్టాన్ని ఇష్టం చేశాయి కళాతపస్వి చిత్రాలు. ఓ సీత కథ మొదలుకొని శంకరాభరణం, సాగర సంగమం, సప్తపది ఇలా ఏ సినిమా పాటలు చూసినా అద్భుతమే. శ్రీహరి పద కమలము శంకర గళనిగళము శ్రీహరి పద కమలము సాగరత్న మాలికా తరళము శంకరాభరణము. ఏ కులము నీదంటే గోకులము నవ్వింది మాధవుడు మాధవుడు మా కులమేలెమ్మంది తకిట తదిమి తందాన హృదయ లయల జతుల గతుల తిల్లాన తడబడు అడుగుల తప్పని తాళాన కడిసిన పెదవుల రేగిన రాగాన శృతి నిలయని ఒకటి చేసి తకిట తదిమి తందాన హృదయ లయల జతుల గతుల తిల్లాన. వాన కురిసి కలిసేది వాగులో వాగువంక కలిసేది నదిలో కదిలి కదిలి నదులన్నీ కలిసేది కడలిలో కదిలి కదిలి నదులన్నీ కలిసేది కడలిలో కానీ ఆ కడలి కలిసేది ఎందులో. వేటూరి, విశ్వనాథ్ పేర్లు వినపడగానే ఎస్పీ బాలు సైతం అమాంతం దూసుకొచ్చేస్తారు. ఈ ఇద్దరి పాటలతో ఆయనకున్న అనుబంధం అలాంటిది. మరి ముఖ్యంగా వేటూరి పాటలోని ప్రతి ఘట్టానికి బాలునే సాక్షి. వేటూరి కళ నుంచి జాలువారి బాలుగళంలో తడిసిన పాటలన్నీ శ్రోతల్ని ఆనంద లోకాల్లో విహరింపజేశాయి. అందానికి అందం ఈ పుత్తడి బొమ్మ అందరికీ అందరిది పూచిన కొమ్మ పుత్తడి బొమ్మ పూచిన కొమ్మ. కంచికి పోతావా కృష్ణమ్మ ఆ కంచి వార్తలేమి కృష్ణమ్మ కంచిలో ఉన్నది బొమ్మ అది బొమ్మ కాదు ముద్దు గుమ్మ త్యాగరాజ కీర్తనల్లే ఉన్నది బొమ్మ రాగమేడు తీసినట్టు ఉందమ్మా. ఆకాశాన సూర్యుడు గడు సంధ్య వేళకే చందమామకి రూపముండదు తెల్లవారితే ఈ మది 3 నాళ్ళే ఈ జీవయాత్రలో ఒక పూటలో నిరాలు పూలెన్నో నవ్వే నవమల్లిక ఆశనే అందాలుగా ఎదలో ఒక మున్న ఇక చూసాలే ఇక రోయాల కన్నీటి మీద నావసాగనేలా. తెలుగు సినిమా ప్రపంచంలో బాణి అందించిన ప్రతి పాటను విజయవంతంగా మార్చిన అతి కొద్ది మంది సంగీత దర్శకుల్లో రమేష్ నాయుడు ఒకరు. పదశుద్ధితో, సందర్భశుద్ధితో అసాధారణ నియమాలు పాటించే ఆయన దగ్గర పాట రాయాలంటే వేటూరి కలం 100 మైళ్ల వేగంతో కదిలేది. స్వరాలతో కాకుండా స్వేచ్ఛతో రచన చేసి రమేష్ నాయుడు స్వర రచనలో అద్భుతాలు సృష్టించారు వేటూరి. శాపం
రామునికి నా కాడ శతకోటి సున్నాలు శాపమైన గుండెలో నా సత్తలేని సుడిగుండాలు వెళ్ళిపోతున్నా నీరుండిపోయింది నీటి మీద రాత రాసి నా వెళ్ళిపోయింది నా వెళ్ళిపోయింది ఆకాశ దేశాన ఆషాఢమాసాన మెరిసేటి ఓ మేఘమా మెరిసేటి ఓ మేఘమా విరహమో దాహమో విడలేని మోహమో వినిపించు నా చెలికి మేఘ సందేశం మేఘ సందేశం చిన్న మురళికి వలచిన మోవకి ఎదలో ఒకటే రాగం అది ఆనంద దైవ విరాగం కోటి రాగాలు ఉన్నాయి. పండిత పామర రంజకంగా అటు గ్రాంధికాన్ని ఇటు వ్యావహారికాన్ని సమానంగా వాడగల వేటూరి జంధ్యాల లాంటి రచయితలు దొరకడం తెలుగు సినిమా అదృష్టం. తుంటరి పాటల దగ్గర నుంచి గంభీరమైన సాహిత్యం వరకు ఈ కాంబినేషన్లో ప్రేక్షకులకు దక్కింది. తెలుగు వారి అభిరుచికి దగ్గరగానే కాదు, కమర్షియల్ విజయాలు సైతం సొంతం చేసుకున్నారు. నీ కంట నీటి ముత్యమా ఆవిరి చిగురు ఇది ఊపిరి కబురు స్వాతివాన లేత ఎండలో జాలి నవ్వు జాజిదండలు జలపాతాల సుమశర బాణాల మరునికి మర్యాదలే చేసి చేసి సరిరుతుంది సరిగమనం నాద సుధా మధువనికి చైత్రము కుసుమాంజలి అమరస నిజగమ చైత్రము కుసుమాంజలి. వేటూరి పూర్తి స్వేచ్ఛతో పాటలు రాసిన అతి కొద్ది నిర్మాణ సంస్థల్లో ఉషా కిరణ్ మూవీస్ మొదటి స్థానంలో నిలుస్తుంది. ఉషా కిరణ్ మూవీస్ సంస్థ గీతం దగ్గర నుంచి ఎన్నో అద్భుతమైన పాటలు ప్రేక్షకులకు అందాయి. ప్రతిఘటన సినిమాలోని ఈ దుర్యోధన దుశ్శాసన గీతం సినిమా సందర్భాన్ని బట్టి పాట ఉంటే బాగుంటుందని వేటూరే చొరవ చూసి రాశారు. అంతగా ఈ సంస్థ చిత్రాలతో వేటూరి కలం నడిచింది. ఈ ఉషా కిరణాలు తిమిర సంహరణాలు చైతన్య దీపాలు మౌన ప్రబోధాలు జగతికి ప్రాణాలు ప్రగతి రథ చక్రాలు ఈ ఉషా కిరణాలు తిమిర సంహరణాలు. దుర్యోధన దుశ్శాసన దుర్వినీత లోకంలో రక్తాశ్రులు చిందిస్తూ రాస్తున్న శోకంతో మరో మహాభారతం ఆరవ వేదం మానభంగ పర్వంలో మాతృహృదయ నిర్వేదం నిర్వేదం. బృందావని ఉంది యమునా నది ఉంది మధురాపురి ఉంది కాళింది ఉంది లేని వాడొక్కడే శ్రీకృష్ణమూర్తి కలిలో పోతన భాగవతాన్ని వాల్మీకి రామాయణాన్ని తెరగుదించిన ఘనత బాపు రమణలదైతే ఆ సినిమాలకు ఏమాత్రం తగ్గని పాటలు అందించిన ఘనత వేటూరి వారిది. రమణ గారి హాస్యాన్ని చతురతను సైతం తన కలంలో అందంగా ఒలించగలరు. కిరాతార్జునీయ ఘట్టాన్ని అద్భుతంగా వర్ణించి ఎరుకగలిగిన వాడిని ఎరుకగా మార్చనుగలరు.
నెలవంక తలపాగ నెమలి ఈకగా మారి తలపై గంగమ్మ తలపులోనికి బారి నిప్పులు మిసే కన్ను నిదురోయి బుట్టాయి బూది పూత కుమారు పులితోలు వలువాయే ఎరుక గల్గిన శివుడు ఎరుకగా మారగా తల్లి పార్వతి మారే తాను ఎరుకతగా ఓంకార ధనువుగా ఒదిగే త్రిశూలము కైలాసమును వీడి కదలి వచ్చను శివుడు కైలాసమును వీడి కదలి వచ్చను శివుడు సొగసు చూడతరమా సోపాలు నీటి శాపాలు ఎర్రన్ని కోపాలు ఎన్నెల్లో దీపాలు ఆదమే సుమా సొగసు. అందరిది ఓదారైతే వేటూరి చక్రవర్తి కాంబినేషన్లో వచ్చిన గీతాలది మరో దారి అనేవారు ఎంతో మంది ఉన్నారు. పూర్తి స్థాయి కమర్షియల్ గీతాలకు తెలుగు తెరకు రుచి చూపించింది వేరే. అయితేనే సమయం సందర్భం వచ్చినప్పుడు తమ పూర్తి సృజనను చక్కగా ఆవిష్కరించారు. చక్రవర్తి బాణుల వేగానికి సమానంగా పాటలు అల్లిన ఘనత వేటూరి వారిదే. రాగబంధాలో శకుంతమై వసంత గీతమాలపించగా చీకటైనా చేరువైనా దూరమైనా నీతోనే జీవితము నీ ప్రేమే శాశ్వతము ఏ జన్మదో ఈ బంధము ఏ జన్మదో ఈ బంధము నింగి నేల సాక్ష్యాలు. శృంగార రస ప్రధాన గీతాలకు పెట్టింది పేరైన రాఘవేంద్రుని దర్శకత్వంలోనూ వేటూరి పాళి కొత్త ఓణీలు వేసింది. కేవలం వ్యాపార ప్రధాన గీతాలే కాదు, ఊరికి మునగాడు సినిమాలోని కదిలి రెండి మనుషులైతే అన్నమయ్య సినిమాలోని భక్తిరస గీతాలు ఈ కాంబినేషన్లోనే వచ్చాయన్న విషయాన్ని మనం మర్చిపోకూడదు. ఆకు చాటు కింద తడిసే కొమ్మ చాటు పువ్వు తడిసే ఆకాశ గంగొచ్చింది అందాలు ముంచెత్తింది గోదావరి పొంగొచ్చింది కొంగుల్ని ముడిపెట్టింది రండి మనుషులైతే కలిసి రండి మమత ఉంటే ఉత్తనలా ఉమ్మడిగా ఉత్తనలా ఉమ్మడిగా దివి తుఫాను బలి కోరిన దీనుల కోసం బతకలేని చావలేని ప్రాణుల కోసం కదిలి రండి మనుషులైతే కోటి రాగాలు ఉన్నాయి. వేటూరికి సినీ రంగంలో గురువు మహాదేవన్ అయితే శిష్యుడు ఏఆర్ రెహమాన్. గురువు గారి పాటంటే శిష్యుడికి ప్రాణం, శిష్యుడి సంగీతం అంటే గురువుకి ఇష్టం. ఈ కాంబినేషన్లో వచ్చిన డబ్బింగ్ పాటలే అయినా మంచి సాహిత్యంతో తొణికిసలాడాయి. బాణీలు కట్టి పాటలు రాయించుకుంటున్న సమయంలో వేటూరి పాటకు స్వరరచన చేసిన సంగీత దర్శకుడు కీరవాణి. జాతీయ అవార్డు అందుకున్న పాటల తోటమాలి గీతానికి సంగీతం అందించింది ఆయనే. తమది గురు శిష్యుల సంబంధమని స్వరవాణి ఎప్పుడూ చెబుతుంటారు. దానికి తగ్గట్టే వీరి కాంబినేషన్లో వచ్చిన ఎన్నో పాటలు మనసులోని తడిని తడిమాయి. ఎన్ని వరాలు విప్పి నేను చెప్పలేను ఆ వివరాలు.
వేటూరి రాసిన గీతాల్లో ఆయనకు బాగా సంతృప్తినిచ్చిన గీతాలు ఏవని ప్రశ్నిస్తే ఆయన చెప్పే పేరు గీతాంజలి. దర్శకుడు మణిరత్నం పూర్తి స్వేచ్ఛనిచ్చి వేటూరి వారి చేత ఈ పాటలు రాయించారట. ఈ పాటలు ఎంత విజయం సాధించాయో మనందరికీ తెలిసిందే. యువత ఆవేశాన్నే కాదు, కన్నీటిని చక్కగా ఆవిష్కరించారు వేటూరి. మా ఊపిరి నిప్పుల ఉప్పెన, మా ఊహలు కత్తుల వంతెన, మా దెబ్బకు దిక్కులు పిక్కటిల్లిపోయే రంపం పంపం. నల్లంత కవింత కావాలిలే, ఉల్లంత తుల్లింత రావాలిలే, ఉరుకులు పరుగులు దుడుకు వయసు దుడుకుతనము నిలవదు, తొలకరి మెరుపులా ఉలికి పడిన కలికి సొగసు కొండమ్మ కోనమ్మ మెక్కిందిలే, ఎండల్లో వెన్నెల్లు తెచ్చిందిలే. చివరి రోజుల్లో వేటూరి వారి చేత పాటలు రాయించుకునే అదృష్టం శేఖర్ కమ్ములకి దక్కింది. పేరుకు చిన్న బడ్జెట్ సినిమా అయిన శేఖర్ తపన చూసి పరిమితుల్లోనే పాటలు రాసి ఇచ్చారు వేటూరి. ఆనంద్, గోదావరి విజయాల్లో వేటూరి పాటల ప్రాముఖ్యత ఎడలేనిది. నిజమైన కలలు నీలా రెండు కనులలో ఆణిముత్యం లాంటి పాటలకు ప్రాణ ప్రతిష్ఠ చేసి కొమ్మ కొమ్మకో సన్నాయిని కట్టిన ఘనత వేటూరి వారి సొంతం. సినీ కళామ తల్లికి పాటల పదార్చన చేసిన ఆ తోటమాలి ఇవాళ మన ముందు లేకపోయినా గోదావరి గలగలలు, కృష్ణమ్మ బిరబిరలున్నంతకాలం వేటూరి పాటలు సజీవం, అజరామరం. నమస్కారం.